ట్రోల్ అనేది జరగదు. పవన్ కళ్యాణ్ ట్రోల్ ఏ హీరో ట్రోల్ చేయాల్సిన పవన్ కళ్యాణ్ సినిమా ట్రోల్ చేయలేరు. పవన్ కళ్యాణ్ సినిమా ట్రోల్ అనేది చేయలేరు. ఏ హీరో చేయలేడు. ఎవ్వరి వల్ల కాదు. కళ్యాణ్ కల్ట్ మిస్ అయింది. సంధ్య థియేటర్ ఇంత వెలుగు లేదు, లైటింగ్ లేదు, బ్యానర్ లేవు, ఒక్క బ్యానర్ లేదు. ఎందుకు ఇదంతా జరిగింది? ఎందుకు? పుష్ప 2 అల్లు అర్జున్ అనే వ్యక్తి ఇదంతా చేశాడు. ఏ కలెక్షన్ కింగ్ మేకరే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మించిన కలెక్షన్ ఏ సినిమా లేదు. పగిలిపోతే అన్న చెప్పన్నా ఎట్లుంది హరిహర వీరమల మీద చాలా హోప్స్ పెట్టుకోరు మీరు ఫ్యాన్స్ అంతా, చాలా సుదీర్ఘ కాలం తర్వాత ఈ సినిమా వస్తూ ఉంది, ఎట్లా అనిపిస్తుంది? ముందుగా వీడియో మిత్రులకి నమస్కారం అన్న. 5 సంవత్సరాల తర్వాత సినిమా ముందుకు వస్తుంది. అలాగే మాకు మా అన్నయ్య కొనిదెల పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం ఆ యొక్క తొలి సినిమా అన్న. మాకు ఇది ఒక జాతర ఉందన్న. జాతర ఎట్లా ఉందంటే తెలంగాణ 2 రాష్ట్రాల్లో జాతర అన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక పెద్ద జాతర. సినిమా ఆల్మోస్ట్ సూపర్ హిట్ అన్న, బ్లాక్ బాస్టర్. ఇప్పుడు 9:30ని షో వెళ్తున్నా. షో చూసి వచ్చి మళ్ళీ రేపు 7:30కి మళ్ళీ రిపోర్ట్ ఇస్తా. అలాగే సినిమా బ్లాక్ బాస్టర్ అన్న. ఈ సినిమా అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాలని పొద్దున్న 11 గంటల నుంచి ఇక్కడ ఉన్నామన్న. ఇప్పుడు స్టిక్కర్లు వచ్చినాయి. కంపల్సరీగా సినిమా చూసి మళ్ళీ రేపు అన్న. ఇప్పుడు మనం చూస్తే ఏ సినిమా అయినా సంధ్యా థియేటర్ దగ్గర బాణసంచ కావచ్చు, టపాసులు పెంచడం కావచ్చు, దండలేయడం కావచ్చు, కొంత హడావిడి కనిపిస్తుంది. ఈసారి అంతా సైలెంట్గా ఉంది. ఏంది పరిస్థితి? యాక్చువల్గా 22 సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ సంజయ్ థియేటర్లో ఈ వాతావరణం చూస్తున్నాను. అనుకూలమైన కారణంగా మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిన దానివల్ల పోలీస్ బందోబస్తు కూడా పబ్లిక్కి ఇబ్బంది కలగకూడదని వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. మేము కూడా అభిమానులు అంతా కలిపి వాళ్ళకు కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఎవరికైనా బాధ కానీ అందులో మెగా ఫ్యాన్స్ని కంట్రోల్ చేయండి, ఎవరి తరం కూడా కాదన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కంట్రోల్ చేయాలంటే ఎవరి తరము కాదు. అక్కడ శివయ్య అగ్రవున్న రోలి పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలాగే ఉంటాం. రాజ్యానికి రాజు ఒక్కడే, తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఇండస్ట్రియల్కి పవన్ అన్న. అంతే అన్న, ఇక తిరిగి లేదన్న. ఇయర్ గనీ నాయుడు ఎన్ఎస్పి. ఓకే, థ్యాంక్ యూ అన్న. జై పవర్ స్టార్, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ట్రోలర్స్ ఎవరిని పట్టించుకోరు. పవన్ ఎన్ని చేశారండి ట్రోల్స్? తీసేయండి. అసలు స్టేట్లోకి రానిచ్చారు ఒకప్పుడు. ఏమైంది ఇప్పుడు? ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం, ఎక్కడికి వెళ్ళినా సకల మర్యాదలతో ఆయన లోపల రాణిస్తారు. ఒకప్పుడు అదే పవన్ కళ్యాణ్ని బార్డర్లు ఆపేశారు. ఏం మారదు. ప్రతి ఒక్కళ్ళది ఒక రోజు అనేది ఉంటుంది. ఆ రోజున ఎవరేంటనేది తెలుస్తుంది. ఇవాళ ఇప్పుడు పవర్ స్టార్ టైం. జై బాబు, జై బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. పవన్ కళ్యాణ్ సినిమా ఎట్లా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? దాదాపు 5 ఏళ్ల తర్వాత వచ్చింది. ఇది ఒక పీరియాడికల్ మూవీ అంటున్నారు. హరిహర వీరమల్లు 2 కూడా ఉండబోతుందని చెప్తా ఉన్నారు. 2 గురించి పెద్ద ఐడియా లేదు కానీ 1 గురించి అయితే చూసినాక చెప్తామని. ఎట్లా సినిమా బాగుంటుంది. మేము ఫ్యాన్స్ కాబట్టి మేము ఎట్లా దేవుడిలా చూస్తాం. నేను ఎట్లా అనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారికి హిస్టారికల్ పీరియడ్ మూవీ అంటే ఇంతకుముందు దాకా యాక్షన్, లవ్, ఫ్యామిలీ డ్రామా ఈ టైప్ మూవీస్ చేశారు. ఫస్ట్ ఈ టైప్ మూవీస్ చేస్తున్నారు. లుక్ వైజ్ కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది? లుక్ వైజ్ ఎట్లా దద్దరు వెళ్ళిపోయింది అన్న. ఎట్లా కుల్ల కొట్టేసిండు బాక్స్ ఆఫీస్. ఇవాళనే అర్థమవుతాం. అది ఎంత కొన్నామన్నా టికెట్? ఎంత కొన్నాం అంటే ఎంత కొన్నా అంటే సేమ్ ప్రైస్కే ఉన్నామన్న. అట్లా చాలా మంది ఫ్యాన్స్ బ్లాక్ లో కొని మరి మా దేవుడి కోసం చూస్తామంటారు. అంటే దొరికిన వాళ్ళు బ్లాక్ లో కొంటారు, దొరికిన వాళ్ళు మన వాళ్ళ దగ్గర ఉంటారు. ఎంత 700 టికెట్ 700కే ఉన్నాం. ఈ సినిమాలో ఏముండడా అన్న? ఈ సినిమా ఒక ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారని కూడా చెప్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? 18 మినిట్స్ కంపోజ్ చేశారని అంటే ఇంకేం సినిమా చూడలేదు అన్న. చూసినాక చెప్తా. ఎట్లా సినిమా బాగుంటుంది అన్న. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అను మళ్ళీ హడావిడి ఏం కనిపిస్తలేదు సంధ్యా థియేటర్ అంటే. పవన్ కళ్యాణ్ సినిమా అంటే మస్తు హడావిడి ఉంటుంది కదా. మళ్ళీ నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ సినిమా హరిహర వీరమల్లు? అంటే హరిహర వీరమల్లు ఇప్పటివరకు అందరికి బాగానే జోష్గానే నింపింది. కాకపోతే పోయినసారి అల్లు అర్జున్ సినిమాలో జరిగింది కదా, యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ విధంగా ఇప్పుడు జరగకూడదని చెప్పేసి ఫ్యాన్స్ కూడా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు సినిమా అయితే మంచి అంచనాలు మించే ఉంటుంది. మంచి సినిమా అందరం చూడొచ్చు.
ఇప్పుడు కల్కి కావచ్చు, పుష్ప కావచ్చు, అట్లాంటి పీరియాడికల్ మూవీ ఇది అని చెప్తా ఉన్నారు. హరిహర వీరమల్లు 2 కూడా రాబోతుందని చెప్తారు. ఆ రికార్డ్స్ అన్ని ఇది బద్దలు కొట్టే అవకాశం ఉందా? మీ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు? కథ బాగుంటే వాళ్ళ రికార్డ్స్ క్రాస్ చేసేంత కెపాసిటీ పవన్ కళ్యాణ్కి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అంత క్రేజ్ ఉందన్నమాట మన తెలుగు రాష్ట్రాలలో. ఇప్పుడు ఈ సినిమాలతో బ్యాన్ ఇండియా మూవీస్తో మన పవన్ కళ్యాణ్ రేంజ్ ఆల్ ఓవర్ ఇండియాకి తెలిసేలా ఉంది. ఖచ్చితంగా తెలుస్తుంది. అతని వాల్యూ, ఫ్యానిజం అనేది, ఫ్యాన్ బేస్ పెరుగుతూ ఉంటుంది అంచెలంచెలుగా. ఎట్లా ఎన్ని కోట్లు క్రాస్ చేయొచ్చా నువ్వు మీరు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా? అది మనం చెప్పలేమన్నా. ఖచ్చితంగా 100 కోట్లు అయితే క్రాస్ అయిపోతుంది. ఫస్ట్ మనం చెప్పలేము. ఫస్ట్ 1-2-3 డేస్లో 100 కోట్లు అయితే క్రాస్ అయిపోతుంది.